దేవుని సన్నిధిలో ఈ యొక్క బుధవారము బైబిల్ తరగతిలో మనం అపోస్తుల కార్యమైన పుస్తకాన్ని నేర్చుకునేందుకు దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే నిమిత్తం ఈ స్థలంకి ఇచ్చేసినటువంటి ప్రతి సహోదరుడికి సోదరి మనందరికీ కూడాను హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. జూమ్లో పాల్గొన్న వారికి అలాగనే ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. మనం అపోస్తుల కార్యంలో పౌలు ప్రయాణాలు 3 ప్రయాణాలు మనం చదువుకున్నాం. 22 అధ్యాయం వరకు కంప్లీట్ చేసుకున్నట్టున్నాం కదండి. 22 అధ్యాయం వరకు అంతేనా? 22 అధ్యాయం అయిపోయిందా? 23 అధ్యాయం చదవాలి ఈరోజు. మనం పౌలు 3వ సువార్త ప్రయాణం ముగించుకొని పండుగ సమయానికి యెరూషలేం రావాలనే ఉద్దేశంతో యెరూషలేం వచ్చిన తర్వాత అక్కడ యెరూషలేంలో పరిస్థితులు పౌలుకి చాలా వ్యతిరేకంగా ఉన్నాయండి. అప్పుడు యూదుల సలహా మేరకు 4 మొక్కుబడి చేసుకున్న వారిని వాళ్ళకి అయ్యే తగులుబడి పౌలుని భరించమన్నప్పుడు పౌలు దానికి సమ్మతించి 7 రోజుల పిమ్మట అక్కడ దేవాలయంలో పౌలుని చూసినటువంటి ఆసియా నుంచి వచ్చినటువంటి కొంతమంది ఏం చేశారంటే పౌలు అన్యుని ఎవరో తీసుకొచ్చి దేవాలయంలోకి తీసుకుని వచ్చాడు, అపవిత్రం చేసేసాడని పౌల్ని బాగా వ్యతిరేకించారండి. అంటే పౌలు ఆ పని చేయడు. అయినప్పటికి కూడాను ఒక వ్యక్తి ఉనికిని మనం అంగీకరించలేకపోతే అతను ఏ చేస్తున్న పనిలో కూడా మనం ఏం ఎదుగుతుంటామండి, తప్పులు ఎదగడానికి ప్రయత్నం చేస్తామండి. అతను మంచి చేస్తున్నా సరే ఆ మంచిని మనం గుర్తించకుండా అతను ఏం చేస్తామంటే లోపల పట్టుకోవడానికి, తప్పులు ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటాం. యూదులు పౌలును వ్యతిరేకించే మనస్తత్వం కలిగిన వారు కాబట్టి ఆసియా నుంచి వచ్చిన వారు పౌలు ధర్మశాస్త్రం కంటే వేరొక విశ్వాస నియమాన్ని ప్రకటిస్తున్నాడు. అది వాళ్ళ ప్రాబ్లం. ధర్మశాస్త్రం బోధిస్తే వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు కాదు. ధర్మశాస్త్రానికంటే శ్రేష్టమైన నిబంధన వచ్చింది. ఆ శ్రేష్టమైన నీతిని ఏం చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. కాబట్టి పౌలు యూదుల్ని అంటే అన్యుల్ని దేవాలయం తీసుకొచ్చి అప్పితరపరిచారని గొప్ప అల్లరి రేపారండి. అప్పుడు పరిస్థితులు కొంచెం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు చొరవ చేసుకొని పౌల్ని బంధించారు. పౌల్ని చంపుతారనే ఉద్దేశంతో ఆయన్ని కోట మీద అంటే మేడ మీదకి తీసుకెళ్తున్న సందర్భంలో అధిపతికి ఒక సలహా అంటే ఒక విన్నపాన్ని తెలియపరుచుకున్నాడు పౌలు. నువ్వు సెలవిస్తే నేను మాట్లాడతానని. అప్పుడు అధిపతి సెలవిచ్చాడు. అప్పుడు 22వ అధ్యాయం మనం 2వ భాగంలో చదివింది ఏంటంటే తాను ఎలా రక్షించబడ్డాడో చెప్పాడండి. ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ విద్యను అభ్యసించాడో, ఆయన పూర్వస్థితి ఎలా ఉందో, ఆయన ఎలాగా యేసు చేత పట్టబడ్డాడో, ఆయన ఏ పని అప్పచెప్పాడో, ఆయన ఎలా రక్షించబడి ఈ రక్షణకరమైనటువంటి సమాచారాన్ని ఇతరులు ప్రకటించే విషయంలో వారు నమ్మినటువంటి దేవుడు మాకు ఈ పని అప్పచెప్పాడు, ఆ ప్రభు యొక్క సందేశాన్ని మీ దగ్గర తీసుకొస్తే మీరు నమ్మరని అన్యుల దగ్గరికి వెళ్ళమన్నాడని చెప్పినప్పుడు మొదలు బాగా విన్నారు. ఎప్పుడైతే అన్యుల దగ్గర వెళ్ళమన్నారని చెప్పాడో చాలా వ్యతిరేకత వచ్చేసిందండి. నువ్వు యూదుడై ఉండి అన్యుల దగ్గరికి వెళ్ళమని ప్రభు చెప్తాడా, దేవుడు చెప్తాడా? కాబట్టి నువ్వు బతకడానికి యోగ్యుడి కాదని చంపడానికి ప్రయత్నం చేస్తారండి. అప్పుడు సహస్రాధిపతి ఏం చేశాడంటే తప్పించి అసలు ఎందుకు ఈ అల్లరి, పౌలు చేసిన నేరం ఏంటని తెలుసుకోవడానికి ఒక సభను కూర్చాడండి. యూదుల సభ, దాన్ని సన్హెడ్రిన్ సభ, పెద్దల సభ అంటారు. 70 మంది పెద్దలు ఒక సభ ప్రాంగణంలో పౌలు నిలబెట్టి ఇప్పుడు విచారణ చేయాలి. ఇప్పుడు పౌల్లో ఏ నేరం ఉందో తెలుసుకొని ఆ నేరానికి శిక్ష విధించాలి. అప్పుడు ఆ అల్లరి రేగుతున్నప్పుడు శతాధిపతి పౌలుని బంధించి కొట్టడానికి ప్రయత్నం చేస్తే పౌలు ఒక అవకాశాన్ని వినియోగించుకున్నాడండి. ఆయనకున్నటువంటి పౌరసత్వ హక్కును వినియోగించుకున్నాడు. అదేంటంటే రోమీడైనటువంటి నన్ను శిక్ష విధింపబడకుండానే, అంటే నేరం రుజువుపరచబడకుండానే శిక్ష విధిస్తావా? నువ్వు రోమీడువా అన్నప్పుడు అవును నేను రోమీడినే. అప్పుడు రోమీలకు ఉన్న హక్కు ఏంటంటే కొట్టడానికి అధికారం లేదండి. బానిసలు కాదు, బానిసలను అయితే కొడతారు తప్ప స్వతంత్రులు ఎవరు కొట్టడానికి అధికారం లేదండి. కొట్టాలంటే నేరం ఏం చేయబడాలి, రుజువుపరచబడాలి. అప్పుడు శిక్ష అమలు అయితే అప్పుడు కొట్టడానికి అధికారం ఉందండి. బానిసలను అదే ఉండదు, బానిసల్ని ఎలాగైనా హింసిస్తారండి. అప్పుడు రాజరిక ప్రభుత్వం కాబట్టి అది వీళ్ళేమో అధికారం ఉండేవాళ్ళు బానిసలను అలాగనే హింసిస్తారండి. కాబట్టి వీళ్ళకున్న హక్కు ఏంటంటే అవసరమైతే
తను ఏ కేసు విషయంలో దోషిగా ఆయన మీద నేరం మోపబడుతున్నాడో ఆ కేసుని ఆయన కైసరి దగ్గర ఏం చేయొచ్చు, చక్రవర్తి దగ్గర తెలియపరచుకోవచ్చు అండి. అంత అధికారం అప్పుడున్నటువంటి ఆ చట్ట ప్రకారం ఉందండి. అయితే భయపడిపోయండి శతాధిపతి. సహస్రాధిపతి దగ్గరకు వచ్చి, నువ్వేం చేస్తున్నావో తెలుసా, అతను రోమిడాడు సుమి అన్నప్పుడు ఆయన కూడా కంగారు పడి వస్తే అడుగుతాడండి, నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ రోమా పౌరసత్వాన్ని కొనుక్కున్నాను అని ఆయన విడుదల చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, అయితే వాస్తవానికి పౌలే నేరం చేయాల. మరి ఆ సభలో ఆయన ఏ నేరం చేశారో తెలుసుకోవాలిగా, ఆయన విడుదల చేయాలంటే. అప్పుడు ఒక సభను ఏర్పాటు చేశాడండి. ఇప్పుడు ఆ సభలో పౌలు వాంగ్మూలం ఏంటో, పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. మళ్ళీ 23వ అధ్యాయము అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 1-10 వచనాలు చూద్దాం. ఒక పేరని మొదటి పేర చూసి, అంటే ఆ పేరలో ఏముందో మనకేంటి అక్కడ బోధ ఏంటో మనం చూద్దాం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, అంటే ఇప్పుడు ఆ సభలో ఎంతమంది ఉంటారండి? 70 మంది సభ, 70 మంది పెద్దల సభ అనుకున్నాం కదా, సన్హెడ్రిన్ సభ అనేది. ఆ సభలో ఉన్న వారిని అందరూ తేరిచూచి ఒక మాట అంటున్నాడండి, సహోదరులారా, నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గల వారినే దేవుని ఎదురు నడుచుకొని చుంటున్నాడని చెప్పినాం. అంటే పౌలు పత్రికలు చదువుతున్నా ఈ పదం ఎక్కువ ఉపయోగిస్తాడండి. నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా ఉన్నాను, నా మనస్సాక్షి నాకు సాక్ష్యం ఇస్తుంది, దేవుడు నాకు సాక్ష్యం ఇస్తున్నాడు, మీరే నాకు సాక్షులు. అంటే ఆయన ఎలా నడుచుకున్నాడు, ఆయన ప్రవర్తన గురించి మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందని చెప్తాడు, మీరు సాక్ష్యం అని చెప్తాడు, దేవుడే నాకు సాక్షి అని చెప్తాడు ఆయన. ఇప్పుడు మనస్సాక్షి అంటే ఏంటండి? మనస్సాక్షి అంటే మన ఆదివారం కూడా వీధి స్వార్థ కొడుకులో మాట్లాడుకున్నాం. అంటే దేవుడు మానవుని నిర్మాణం చేసినప్పుడు ఈ శరీరం ఒక భాగం అయితే, శరీరం లోపల ఆత్మ అనేది ఉందండి. ఈ శరీరం ఆత్మ రెండు భాగాల కలిగితో నిర్మాణం చేయబడ్డప్పుడు ఆత్మకి హృదయము, మనస్సాక్షి అనేది అంతరంగంలో ఉండే భాగాలుగా మనం చెప్తాం. మనం ఆ పిక్చర్ చూసినప్పుడు శరీరం అనేది బాహ్య రూపం, తల, మొండెం, కాళ్ళు, చేతులు ఎలాగా శరీరానికి అవయవాలు ఉంటాయో ఆత్మకు కూడా భాగాలు ఉన్నట్టుగా మనం నిర్వచిస్తామండి. అంటే ఆత్మ కనబడదు, ఆత్మ ఉండే భాగాలు కూడా కళ్ళతో చూడలేమండి. కానీ మనసు ఉందా? ఉంది. మనసు ఉంది కాబట్టే అనేకమైన కోరికలు పుడుతున్నాయి, మనసు ఉంది కాబట్టే ఆలోచనలు వస్తున్నాయి, మనసు ఉంది కాబట్టే ఎవరితో అయినా మన ఆలోచన ఏం చేస్తున్నాం, నాకు ఇలా అనిపించిందని షేర్ చేసుకుంటున్నాం. మనసు ఉంది. హృదయం ఉంది. హృదయం ఉందా? అంటే మనసు, హృదయం అనేది పదార్థ సంబంధమైనవి కావండి. అంటే ఇంగ్లీష్లో మైండ్ అంటాడు. మైండ్ అనేది మెదడుతో చెప్పాడు, మాంసం ముద్ద కాదు మనసు అనేది. వాస్తవానికి అంతరంగంలో ఉండే ఆలోచన కేంద్ర స్థానం. హృదయం అనేదేమో మాంసం ముద్ద, గుండెకాయ కాదండి. అంటే ఇంగ్లీష్లో హార్ట్ అంటాడు, సైన్స్ సంబంధమైన పరిభాష కాదు ఇక్కడ. హృదయం అనేది భావోద్రేక నిలయం. అంటే ఒక వ్యక్తి మీద అమితమైన ప్రేమను చూపిస్తాం, అదే మనిషి ఇంకో వ్యక్తి మీద, ఇంకొకరి మీద ద్వేషం చూపిస్తాడు, చి అని అనిపించింది. ఈ ప్రేమైనా, ద్వేషమైనా, జాలైనా, కఠినత్వమైనా ఎక్కడ కలుగుతుంటాయండి? హృదయంలోనే కలుగుతుంటాయండి. అంటే హృదయం అనేది భావోద్రేక నిర్ణయం అన్నమాట. హృదయం ఉంది. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇడు అసలు హృదయం లేదని వీడికి అంటామండి కొన్ని సందర్భాల్లో. అంటే హృదయం లేదనేది, హృదయం లేకుండా కూడా ఉంటారు మనుషులు. అంటే కఠినంగా వ్యవహరిస్తారండి కొంతమంది. జాలి, దయ, కనికరం ఏం ఉండవండి. అంటే కొంచెం క్రూరంగా వ్యవహరిస్తారండి. ఇది అసలు హృదయమే లేదా అని అంటారండి, ఇది అసలు మనసే లేదంటారండి. అంటే పదార్థ సంబంధమే కాకపోయినా మనసు ఉంది, హృదయము ఉంది. మంచికి చెడుకి తేడా, విచక్షణ జ్ఞానం కలుగు చేసేది ఒకటి ఉందండి, అదే మనస్సాక్షి. ఈ మనస్సాక్షి అనేది అందరిలో ఉండిద్ది. ఆత్మలో ఉన్నటువంటి ఒక భాగం మనస్సాక్షి. నువ్వు తప్పు చేసినప్పుడేమో నువ్వు తప్పు చేసావని మన గద్దిస్తూ గుచ్చుతూ ఉండిద్ది. మనం రైట్ చేసినప్పుడేమో అభినందిస్తూ శభాష్ అనిద్ది. అంటే ఎవరు చూడకపోయినా మన మనస్సాక్షి మనకి ఏం చేస్తా అంటే మనం తప్పు చేసామా, ఒప్పు చేసామా తెలియపరుస్తాయి.
కొన్ని సందర్భాల్లో ఈ మనస్సాక్షి దేని మీద డిపెండ్ అయిపోయిందంటే, ఆ మనస్సాక్షి అనేది అసలు వాస్తవానికి దేన్ని ఆధారం చేసి పనిచేస్తుందంటే మన నమ్మకాన్ని ఆధారం చేసి పనిచేస్తుంది. ఇది ఇప్పుడు ఇదే పౌలు ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటిస్తున్న సందర్భాల్లో ఆయన సంఘాన్ని ఏం చేశాడండి? మాస్టరు, ఓయ్ ఇట్రా, ఇక్కడ పడుకో. సంఘాన్ని ఏం చేశాడండి? చాలా హింసించాడండి. క్రూరాతి క్రూరంగా మనుషులను ఏం చేశాడండి? విచక్షణ లేకుండా స్త్రీలని పురుషులను ఈడ్చిపోయి చెరసాల్లో వేస్తూ అవసరమైతే కొన్ని సందర్భాలు ప్రాణాలు కూడా తీసే కఠినంగా ఉండేవాడండి. అప్పుడు మనస్సాక్షి పనిచేయలేదా పౌల్కి? తప్పు చేస్తాం అనిపించలేదా? అప్పుడు ఆయన నమ్మకం ఏంటి? ధర్మశాస్త్రం పట్ల నిష్ఠగా బ్రతికేవాడు కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసం తప్పు అనిపించలేదా? ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రభు యొక్క ప్రత్యక్షం వల్ల ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైన నిబంధన చట్టం వచ్చింది. ధర్మశాస్త్రం యొక్క సారం వల్ల నేను నీతిమంతు తీర్చబడలేను, యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల మాత్రమే నీతిమంతు తీర్చబడతానని క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల ఇప్పుడు ఆయన మనోన్నతులు వెలిగించబడిన తర్వాత ఇప్పుడు దేని పరిచయం చేయడానికి వచ్చాడండి? పాత నిబంధన ధర్మశాస్త్రానికా, క్రొత్త నిబంధన జీవ నియమానికా? క్రొత్త నిబంధన కన్నా అక్షరానికి కాదు, ఆత్మకు పరిచారకుడుగా ఉండటానికి దేవుడు యేసుప్రభువు ద్వారా పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే ఆయన హింసించడం తప్పు కాదు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కంటే కూడాను శ్రేష్టమైన నిబంధన విశ్వాస సంబంధమైనటువంటి క్రీస్తు యేసునందు విశ్వాస సంబంధ నిబంధన కిందకు వచ్చాడు కాబట్టి ఆ నిబంధన ప్రకారంగా ఇప్పుడు ఈయన ధర్మశాస్త్రాన్ని పాటించమనకుండా ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైన నిబంధన అంటే ప్రజలకు చెప్తున్నాడండి. అది కొత్త నిబంధన చట్ట ప్రకారంగా తప్ప రైటా అమ్మ? కొత్త నిబంధన చట్ట ప్రకారంగా అది రైటా తప్ప? ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైన నిబంధన వచ్చింది. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మనల్ని రక్షించదు. ధర్మశాస్త్ర ఆచారాల కంటే కూడాను ధర్మశాస్త్రంలో మనకి మోషే ద్వారా వచ్చినటువంటి ఆచారాలు కానీ వీటి వల్ల మనం నీతిమందు తీర్చబడము. యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం ద్వారా మానవాళికి రక్షణ కలుగుతుంది అనే ఒక బోధ క్రొత్త నిబంధన ప్రకారంగా రైటా తప్ప? క్రొత్త నిబంధన బోధ సారాంశం అదేనండి. ఇప్పుడు ఆయన మనస్సాక్షి అదే చెప్తుంది కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడు? నా మనస్సాక్షి నిర్మలమైన ప్రత్యుత్తరం ఇస్తుంది. ఎందుకంటే నేను యేసుప్రభుకు వ్యతిరేకంగా నేను బోధించట్లా. నేను యేసుప్రభు దగ్గర ఏమి నమ్మానో యేసుప్రభు దగ్గర చూసి నేర్చుకొని అదే నేను ప్రకటిస్తాను కాబట్టి నా మనస్సాక్షి ఎలా ఉంది? నిర్మలంగా ఉంది. అంటే మనస్సాక్షి ఎప్పుడు కూడాను మనం నమ్మిన దాన్నే బేస్ చేసుకొని ప్రత్యుత్తరం ఇస్తాయి. ఒకప్పుడు తప్పు అనిపించలేదు, ఇప్పుడు ఎందుకు తప్పు అనిపిస్తుంది? క్రైస్తవుని హింసించడం ఎందుకు తప్పు అనిపిస్తుందండి? అంటే ఇప్పుడు ఏ బోధ నమ్మాడు? ధర్మశాస్త్ర సంబంధమైన బోధ, క్రీస్తునందరి విశ్వాస సంబంధమైన బోధ. క్రీస్తునందరి విశ్వాస సంబంధమైన బోధ నమ్మాడు కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన పద్ధతులు ఇంకా చేయడానికి ముందు ఊడుకోకుండా చేసేవారి విషయంలో ఇక్కడికి రండి క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి బోధిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయనకి ఆ మనస్సాక్షి తప్పుగా భావించట్లా. ఒకప్పుడేమో హింసించినప్పుడు తప్పు అనిపించలేదు, ఇప్పుడు హింసిస్తే ఒకవేళ ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా సంఘాన్ని హింసిస్తే మనస్సాక్షి ఏం చేస్తాయి? ఇప్పుడు మన మనస్సాక్షి కూడా కొన్ని సందర్భాల్లో ప్రభులోకి వచ్చిన తర్వాత ఇలా బ్రతకూడదు అని మనకు తెలిసిన తర్వాత మనం అలా మాట్లాడుతున్నప్పుడు, అలా ప్రవర్తిస్తున్నప్పుడు, అలా చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి ఏం చేస్తాయి? కొన్ని సందర్భాలు దోషారోపణ చేస్తాయి. అయితే దోషారోపణ చేసినప్పుడు మనస్సాక్షిని తోసేస్తేనేమో మనస్సాక్షి కొంచెం కఠినపరచబడుద్దండి. హృదయం కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాం? తోసేస్తాం మనస్సాక్షిని. హృదయం ఏమో అయ్యో అనిపించింది, నేను తప్పు చేస్తున్నానని మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నప్పుడు హృదయంలో భావోద్రేకం, తప్పు అని లాంటి గిల్టీ కాన్షియస్తో మనం బాధపడతామండి. బాధ వచ్చిందా లేదా తప్పు చేస్తున్నప్పుడు? అయినా సరే దాన్ని సమర్థించుకొని మనం ఏం చేస్తామంటే వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, ఎవరు పరిపూర్ణ అయ్యాడు, ఎవరు నీతిగా ఉంటున్నారు, ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారు అని ఒక్కసారే కదా అని చాలా సందర్భాల్లో తప్పని తెలిసి అదే చేయటం వల్ల మనస్సాక్షి చాలా సందర్భాల్లో గద్దించి కొన్ని సందర్భాల్లో మనస్సాక్షి ఆ విషయంలో మూయబడిద్దండి. ఇంకా తప్పని మన మీద ఆరోపణ చేయదండి, అది వాత వేయబట్టం అంటాడండి. కాబట్టి ఈ సందర్భంలో మనం ఆలోచించే చిన్న మాట ఏంటంటే, పౌలు మనస్సాక్షి ఆయన మీద ఆరోపణ చేసే పరిస్థితిలో ఉందా, నిర్మలంగా ఉందా? మనస్సాక్షి విషయం ఆరోపణ చేస్తుందని ఆయన మనస్సాక్షి ఆయన మీద ఏమన్నాడండి? నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడిని, మంచి మనస్సాక్షి దోషారోపణ చేసిద్దా? నిర్మలమైన ప్రత్యుత్తరం ఇచ్చింది కాబట్టి నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా ఉన్నాను అంటాడండి.
ఇప్పుడు మన మనస్సాక్షి ఎలా ఉంటుందండి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు? ఒకవేళ మనం తప్పు చేయకపోతే మన మనస్సాక్షి మన మీద నిర్మలమైన ప్రత్యుత్తరం ఇచ్చిందని దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు. మనం ఏదైనా తప్పు చేస్తూ దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మాత్రం మన మీద దోషారోపణ చేస్తాయి. అంటే చాలా సందర్భాల్లో మనం చేసే రహస్య కార్యాలు మనుషులు తెలియకపోయినా మన మనస్సాక్షి తెలుసు, దేవుడు తెలుసండి. దేవుని దగ్గర మనం ఏమి దాచిపెట్టలేము, మన మనస్సాక్షికి ఏది వ్యతిరేకంగా దాచిపెట్టలేమండి. తెలియకుండా చేస్తామని మనస్సాక్షికి, మనం చేసే తప్పిదాలు మనస్సాక్షి తెలియకుండా చేస్తామా? తెలుస్తాయండి. తెలిసినప్పుడు ఆ మనస్సాక్షి గద్దిస్తుంటే ఏం చేయాలండి? ఆ తప్పును మానేసి మార్పు చెందిన హృదయంతో దేవుని సన్నిధికి రావాలండి. నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరం దేవుణ్ణి ఆరాధించాలండి. అందుకే ఆరాధనలో ఆత్మతో ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి హృదయము మనస్సాక్షి అనేది చాలా జాగ్రత్తగా చూసుకుని దేవుణ్ణి ఆరాధించాలండి. సత్యంతో అనే మాట వాక్యానుసారంగా అయితే, ఆత్మతో అనే మాట మనస్సాక్షి, ఈ హృదయం అనేది అంతరంగంలో ఉన్నటువంటి భాగాలు కాబట్టి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, అంటే ఇవి ఎప్పుడు కూడాను అసంపూర్ణంగా వేరే వాటి మీద నుంచి లేకపోతే దోషభరితమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని ఏం చేయడానికి ప్రయత్నం చేయకూడదు, అంటే ఆరాధించడానికి ప్రయత్నం చేయకూడదు. అంటే దేవుడు మన ఆరాధన లక్ష్య పెట్టండి. అలాగైతే అంటే నిర్మలమైన మనస్సాక్షి ప్రతితో దేవుని సన్నిధికి రావాలి అంటాడు హెబ్రీకి అందుకంత 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు. ఎందుకంటే క్రీస్తు యొక్క రక్తంలో బాప్తిసం పొందినప్పుడు మనస్సాక్షిని ఏం చేశాను? క్రీస్తు యొక్క రక్తం శుద్ధి చేసిందండి. జంతు బలులేమో మనస్సాక్షి శుద్ధి చేయలేకపోయాడు. యేసు బలి ఏం చేస్తుందండి? మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేస్తుంది అన్నాడు. ఆ నిర్మలమైన మనస్సాక్షి ప్రత్యుత్తరంతో ప్రోక్షింపబడిన హృదయాలతో దేవుని సన్నిధికి రావాలి. దేవుణ్ణి ఏం చేయాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇప్పుడు ఆరాధన సబ్జెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ పౌలు అక్కడ ఉన్న సభవారితో చెప్తున్న మాట ఏంటంటే, నేను కేవలం మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఉన్నానని చెప్తున్నాడండి. ఈ మాట యూదుల్లో నాయకులైన వారికి ఏమనిపించిద్దండి? నచ్చిద్దా? కోపం వచ్చిద్దా? ఎందుకు కోపం వచ్చిద్ది? అంటే నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తూ ధర్మశాస్త్ర ప్రకారంగా విమర్శించడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మనస్సాక్షి మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా ఉన్నావని చెప్పుకుంటున్నావా అని వ్యతిరేకత వచ్చిందని, కోపం పెరిగిపోయిందని. అక్కడ ఒక ఆయన కనపడ్డాడు చూడండి 2వ వచనంలో. అందుకు ప్రధాన యాజకుడు అన్నయ్య అతను నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా అన్నయ్య కోపం వచ్చిందండి. సభలో నిలబడి నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానని చెప్పిన మాటకి తట్టుకోలేక పక్కన ఉన్న వారితో చెప్తున్నాడు, అతను నోటి మీద కొట్టండి అంటే. ఎందుకంటే ఆ మాట అన్నాడు అన్నయ్య. ఎందుకని ఉంటాడండి ఆ మాట? ధర్మశాస్త్రం వేరుగా బోధిస్తూ బంధించబడ్డావు. యూదులందరూ నీ మీద వ్యతిరేకత కలిగి ఉన్నారు. నువ్వు విమర్శించబడటానికి వచ్చి నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా ఉన్నావు అని చెప్తున్నావు, అది అబద్ధం కదా అని ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేస్తున్నాడు. ఆయనేమో క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా నాకు నిర్మలమైన మనస్సాక్షి ఉంది అనుకుంటున్నాడు. ఈయనేమో ధర్మశాస్త్ర ప్రకారంగా ఆలోచించేవాడు కాబట్టి, ధర్మశాస్త్రం వ్యతిరేకంగా ఈయన బోధించేవాడు కాబట్టి ఎలా మంచి మనస్సాక్షి కలిగిన వాడు? అందుకే మనం నోరు మూసుకుంటాం చూడండి, కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు అది చెప్పేది తప్పు అనిపిస్తుంది అనుకోండి. చాలు ఆపే, నువ్వు నోరు మూసుకో, ఇంకా నువ్వు చెప్పేదంతా అబద్ధమే, నాకు తెలిసి ఆపు, నోరు మూసుకో అని అంటాం కదండి కోపం వచ్చి. అంటే ఈయన ఏం చేసా అంటే అధికారంలో ఉన్నవాడు కాబట్టి అతను నోరు మీద కొట్టను అన్నాడు ఆయన. స్త్రీలకు ఒక ప్రశ్న నాకు ఇక్కడ డౌట్ వచ్చిందండి. ఏంటంటే అది, అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అంటున్నాడండి. ఎవరి అననీయ? బాప్తిసం ఇచ్చిన ఆయనైనా? ఇంతకుముందు బాప్తిసం ఇచ్చాడు కదా ఆయన కదా? అననీయ ఎవరండి? అననీయ ఎవరండి? బాప్తిసం ఇచ్చిన ఆయనైనా? ఎవరండి పురుషులు? ఈ అననీయ ఎవరండి? ఎవరో అంటే యూదుల్లో యాకోబులు చాలా మంది ఉంటారండి. ఉన్నారు లేదా? సీమోను చాలా మంది ఉన్నారండి. యోహాను చాలా మంది ఉన్నారండి. ఆన్యాలు కూడా చాలా మంది ఉంటారండి. బాప్తిసం ఇచ్చిన ఆయన కాదండి. అందుకే ప్రధాన యాజకుడు అనే మాట ఉందండి ఇక్కడ 2వ వచనంలో. అందుకు ప్రధాన యాజకుడు అన్నయ్య. బాప్తిసం ఇచ్చిన ప్రధాన యాజకుడా అంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఇవే గమనించాలి. మనం పట్టుకోబోతే ఏమైందంటే ఆయన అరే ఇదేంటి బాప్తిసం ఇచ్చిన మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ అనిపించిందండి. యాకోబులు ఎంతమంది లేరండి బైబిల్లో.
యోసేపులు ఎంతమంది లేరండి. అలాగండి. అంటే ఒక ఒక పేరు మీద చాలా మంది ఉంటారండి. ఇప్పుడు మనం ఎలాగా ఒక పేరు మీద చాలా మంది మనుషులు ఉన్నారో అలాగా ఇక్కడ ఎవరి అననీయ అంటే ప్రధాన యాజకుడు అండి. ప్రధాన యాజకుడు దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా మహాసభలో న్యాయ విమర్శ చేయాలి. అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్చడానికి నిలబడతారు కానీ అక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా అక్కడ తీర్పు తీర్చడానికి న్యాయబద్ధత ఉన్నదండి, న్యాయం జరగదండి. జరిగిద్దండి. యేసుప్రభుని విమర్శించడానికి నిలబెట్టారు మహాసభలో. కొన్ని సందర్భాల్లో న్యాయ విమర్శ జరిగిందండి యేసుప్రభుకి. స్తెఫనుని నిలబెట్టారు, న్యాయ విమర్శ జరిగిందండి స్తెఫనుకి. న్యాయం జరగదండి. అంటే వాళ్ళలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలతోనే విమర్శించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ధర్మ ప్రకారంగా అతను చేసినటువంటి నేరం ఏంటో రుజువుపరచబడిన తర్వాత రుజువుని కన్ఫర్మ్ చేసి రుజువులను బట్టి శిక్ష విధించడానికి రారండి వీళ్ళు. అంటే అక్కడ వరకు వెళ్ళరండి. వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ వ్యతిరేక భావాలతోనే శిక్షని అంటే నేరం రుజువుపరచబడకుండా శిక్ష అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారండి. అందుకు పౌలుకి అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలు తెలిసే నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడిని చెప్పినప్పుడు ఈయన నోరు మీద కొట్టనని ఖండించాడండి. అంటే ఇక్కడ ప్రధాన యాజకుడు యేసుప్రభు సిలువేయబడ్డప్పుడు ఎవరండి ప్రధాన యాజకుడు? యేసుప్రభు సిలువేయబడ్డప్పుడు ప్రధాన యాజకుడు ఎవరండి? యేసుప్రభు సిలువేయబడ్డప్పుడు ప్రధాన యాజకుడు ఎవరని తెలుసా? కైప అండి. ఆయన మామ అన్న కైప. అంటే ఇవన్నీ మీకు తెలిసిన పేర్లేనండి. అంటే ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో తెలియని పరిస్థితి మనకి. ఎప్పుడు వినని పేర్లేం కాదు, విన్న పేర్లే. ఈయన ప్రధాన యాజకుడు సభలో పౌలు చెప్పిన మాటకి అతను నోటి మీద కొట్టమని పక్కనున్న వారిని చెప్పినప్పుడు 3వ వచనంలో పౌలు అన్న మాట ఏంటంటే, పౌలు అతను చూచి సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రం విరోధంగా నన్ను కొట్టను ఆజ్ఞాపించున్నావు అనెను. ఇప్పుడు పౌలు కూడా వెంటనే స్పందించాను పౌలు. అంటే ఇప్పుడు ఆయన నిర్మలమైన మనస్సాక్షితో నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఉన్నానని చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడు? పక్కనున్న వాడితో నడుమే కొట్టనండి అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ విమర్శ ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారంగా తప్పు చేసాడు లేదని విమర్శించాలి అధిపతి అలా విమర్శించకుండా నోటి మీద కొట్టమన్నాడు. అప్పుడు పౌలుకి వెంటనే నువ్వు అంటే సున్నం కొట్టిన గోడ అన్నాడండి. సున్నం కొట్టిన గోడ అంటే ఏంటండి? పైకేమో చాలా అందంగా కనపడుద్దండి, లోపలంతా మురికే మట్టేనండి. చుట్టానికి బాగుండిద్దండి. అంటే ఆయన కూడా ఎలా పోల్చాడంటే సున్నం కొట్టిన గోడ. పైకేమో ధర్మశాస్త్ర చొప్పున నువ్వు విమర్శించడానికి నిలబడ్డావు, కానీ లోపలేమో మనసులో ఇలాంటి వ్యతిరేకతను పెట్టుకున్నావు. సున్నపు కొట్టిన గోడ. నువ్వు ధర్మశాస్త్ర చొప్పున విమర్శించడానికి వచ్చి ధర్మశాస్త్రానికి పక్కన పెట్టి నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నామని పౌలు కొంచెం దాన్ని ఏమంటారంటే ఖండితంగా మాట్లాడాడండి. వాస్తవమైన ఆ సభలో అధిపతులతో అలా మాట్లాడకూడదండి. తర్వాత పక్కన ఉన్న వాళ్ళు అంటారు, నువ్వు అధికారితో అలా మాట్లాడుతున్నావు ఏంటి అని ప్రధాన యాజకుడు అంటాడండి. ప్రధాన యాజకుడు నాకు తెలియదే అని వాక్యాన్ని కోడీకరిస్తాను పౌలు. ధర్మశాస్త్రం చెప్పిన మాట, నీ పై అధికారుల్ని ప్రజల అధికారుల్ని దూషించొద్దు శపించొద్దని పాత నిబంధనలో ధర్మశాస్త్రం చెప్పిన మాటని జ్ఞాపకం చేస్తాడండి ఆయనే. చదువుదాం ఒకసారి, అది కూడా చదువుదాం. 4వ వచనంలో పౌలు అతను చూచి సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. అంటే నువ్వు ధర్మశాస్త్రం చొప్పున తీర్పు తీర్చడానికి నిలబడి ధర్మశాస్త్రం పక్కన పెట్టి ఇలాగ చేస్తున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తప్పకుండా కొడతాడు. నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చొని ధర్మశాస్త్రం విరోధంగా నన్ను కొట్టమని ఆజ్ఞాపించున్నావని దగ్గర నిలిచిన వారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. అంటే ప్రధాన యాజకుడని తెలిస్తే ఈయన అలాగా మాట్లాడేవాడు కాదు. అంటే నాకు అనిపించింది ఏంటంటే ప్రధాన యాజకుడు యొక్క వస్త్రధారణ మిగిలిన వారి వస్త్రధారణ కంటే ప్రత్యేకం ఉండిద్దండి. అంటే మరి పౌలు ఎందుకు గుర్తుపట్టలేకపోయాడు? వాళ్ళది మిళితమైపోయిందేమోనండి. అంటే ఇప్పుడు యాజకత్వంలో చాలా మార్పులు వచ్చినాయండి. యాజకత్వంలో ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఉన్నటువంటి యాజకత్వంతో పోలిస్తే యేసుప్రభు కాలంకి వచ్చేసరికి యాజకత్వంలో చాలా మార్పులు వచ్చేసినాయండి.
చాలా మార్పులు చేశారండి. ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు ఏం చేసిన ఆచారం మలుచుకొని కొనసాగుతున్నటువంటి దుస్థితి అండి. యేసు శరీరానికి దినాల్లో ఆజ్ఞలు ఏం చేశారంటే ఆచారంగా మలుచుకొని కొనసాగిస్తున్నారండి. ఆత్మసూత్రాలు పాటించారు, ఆచారాలు పెద్దపీట వేసేసి ఆర్భాటంగా చేస్తున్నారండి. ఆత్మీయ సూత్రాలకు విలువ లేదండి, ఆచారాలు పెద్దపీట వేశారండి. చాలా మార్పులు వచ్చేసినాయండి. అందుకు వాళ్ళతో పాటు ఈయన కూడా ఏమైపోయి ఉంటాడంటే మిళితమైపోయి ఉంటాడండి. అందుకు ఈయన అలాగే ఈయన కూడా ఒకడు అనుకున్నాడు, కొంచెం తొందరపడి కాని మాట అన్నాడు. ప్రధాన యాజకుని అలాంటి మాట అనకూడదండి, దూషణ మాట అనకూడదు. అందుకు ఆయన వాక్యం ద్వారా తను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. చూడండి, ఒక మాట అంటాడు అక్కడ, నీ ప్రజల అధికారిని శపించవద్దని వ్రాయబడి ఉన్నదా నేను అంటే ప్రధాన యాజకుడు నాకు తెలియలేదు, ఎందుకంటే మనకు కూడా ధర్మశాస్త్రం చెప్పింది కదా, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నదా నేను. ఎక్కడిది మాట? నిర్గమాకాండము 22వ అధ్యాయము 28వ వచనం ఉన్నటువంటి మాట అండి. అది ధర్మశాస్త్రంలో వివిధమైన ఆజ్ఞలు చెప్పినప్పుడు ఈ ఆజ్ఞ చెప్పాడు అనమాట. నిర్గమాకాండము 22వ అధ్యాయము 28వ వచనంలో ఆ మాట చెప్పాడు. అప్పుడు 6వ వచనంలో వారిలో ఒక భాగము సద్దుకైలను మరి ఒక భాగము పరిశీలనై ఉన్నట్టు పౌలు గ్రహించి, అంటే అప్పుడు ఆ సెన్హెడ్రన్ సభలో, పెద్దల సభలో 2 వర్గాల వారు ఉన్నారండి. ఎవరెవరు వాళ్ళు? సద్దుకైలు, పరిసయ్యులు. అంటే పౌలు విమర్శించబడుతున్నప్పుడు ఇది గమనించాడు. న్యాయ విమర్శ జరగదని పౌలుకు అర్థమైంది. అక్కడ ఒక అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఏంటంటే అంటే సద్దుకైల విశ్వాసం వేరు, పరిసయ్యుల విశ్వాసం వేరే. అప్పుడు ఇతర విశ్వాసాలు వేరైనప్పుడు ఒకచోట ఎందుకు కూడుకున్నారు? ఒక వ్యక్తి మీద ఏదో ఒక అలిగేషన్ వచ్చినప్పుడు అతను ధర్మశాస్త్రం వ్యతిరేకంగా బోధిస్తున్నాడనే ఒక వాదన పుట్టుకొచ్చింది కాబట్టి అతను శిక్షించడానికి ఇతర విశ్వాసాలు వేరైనప్పటికీ ఒకటయ్యారండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఇవి రాజకీయాల్లో చూస్తామండి. రాజకీయాల్లో కూడా ఇద్దరు శత్రువులు, ఒక ఆయన అప్పటి వరకు బద్ధ శత్రువులే, ఒకరు ఓడించాలంటే ఏం చేస్తారండి? ఇద్దరు ఒకటి అవుతారండి. ఇద్దరు శత్రువులే, ఇద్దరు పడదు. అయినప్పటికీ ఇతన్ని రానికూడదు, ఇతన్ని ఎలాగైనా తొక్కేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒకటవుతారండి. అదే ఇదంతా కూడా పౌలు మీద వ్యతిరేకతను బట్టి వాళ్ళిద్దరు ఏమయ్యారండి? ఏకమయ్యారండి. ఇద్దరు విశ్వాసాలు వేరండి, ఒకటి కాదండి. సద్దుకైల విశ్వాసం ఏంటి, పరిసయ్యుల విశ్వాసం ఏంటి? నా ఐడియా ఉందా, అవగాహన ఉందా? సద్దుకైల విశ్వాసం ఏంటి, పరిసయ్యుల విశ్వాసం ఏంటండి? అక్కడ చెప్తాడండి 7వ వచనంలో, లేకపోతే 6వ వచనంలో వారిలో భాగము సద్దుకైలు మరి ఒక భాగము పరిసయ్యులై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా నేను పరిసయ్యుడును. అప్పుడు పరిసయ్యుడు అని అనగానే పరిసయ్యుల తెగ సంబంధించిన వారందరూ ఏమనుకుంటారండి? మనోడే అనుకుంటారండి. పరిసయ్యుడు అనగానే ఏమనుకుంటారండి? అక్కడ ఆడియన్స్ లో పరిసయ్యుల తెగ ఉన్నారు కదా, ఓ మన సహోదరుడే, మనవడే, మన నమ్మకం మీద ఉన్నవాడే. అప్పుడు ఈయన ఏం బోధించినా అది ఫేవర్గా చేసుకుంటారండి వాళ్ళు. అంటే మనోడే, మన నమ్మకం మీద ఉన్నవాడే. నేను పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గురించి, మృతుల పునరుద్ధానం గురించి నేను విమర్శించబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. బిగ్గరగా ఒక సంగతి చెప్పాడండి. ఏం చెప్పాడంటే పౌలు, మనకున్న నిరీక్షణ గురించి ఏంటండి? పరిసయ్యులకున్న నిరీక్షణ ఏంటండి? మృతుల పునరుద్ధానం గురించి నేను విమర్శించబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పరి. అంటే ఇప్పుడు మృతుల పునరుద్ధానం నమ్ముతారు పరిసయ్యులు, సద్దుకైలు మృతుల పునరుద్ధానం నమ్మరు. దేవదూతల ఆత్మలు నమ్మరు పరిసయ్యులు, అంటే సద్దుకైలు. పరిసయ్యులు నమ్ముతారు. అంటే ఇప్పుడు పౌలు పరిసయ్యుల సంతతికి సంబంధించిన వాడు కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది, మృతుల పునరుద్ధానం గురించి నమ్మకం ఉంది. మనం నమ్మిన దాన్ని ప్రకటిస్తుంటే ఆ ప్రకటించిన దాన్ని వీళ్ళు విమర్శించి నన్ను ఇలా బంధించారు అని పౌలు చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారండి? పరిసయ్యుల వర్గం అందరూ మన నమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నారా, మన నమ్మకాన్ని కాదంటున్నారా, ఎవడాడు కాదనేది అని పౌలు వర్గీయులందరూ ఏమవుతారండి? ఒక స్టాండ్ మీద నిలబడతారండి. అప్పుడు ఈ సద్దుకైలు మృతుల పునరుద్ధానాన్ని కానీ దేవదూతలు కానీ ఆత్మలు కానీ నమ్మరు కదా, వాళ్ళందరూ ఇంకొక వర్గం అవుతారండి. ఇప్పుడు వీళ్ళు ఒక మాట అంటారు, పరిసయ్యులు, సద్దుకైలు ఒక మాట అంటారండి. వీళ్ళు ఒక మాట అంటారు, మృతుల పునరుద్ధానం ఉంది, చనిపోయిన వాళ్ళు లేస్తారు, మాకు నిరీక్షణ ఉంది, మీకు నిరీక్షణ లేదేం లేదు అని సద్దుకైల్ని దబాయిస్తారండి. సద్దుకైలు కూడా వాళ్ళకి యాంటీగా ఏదో మాట్లాడతారండి. వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, పెద్ద గలివిలు అయిద్దండి. అంటే వీళ్ళే కొట్టుకుంటారండి. పౌలు అలాగే స్టేబుల్ కొండిపోతారండి. అంటే ఇక్కడ పౌలు
అబద్ధాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడా, అక్కడ సభలో అల్లరి రేపడానికి ప్రయత్నం చేశాడా, వాస్తవాన్ని చెప్పి ఆ పరిస్థితుల విషయంలో వాళ్ళ మనసులో పెట్టడానికి ప్రయత్నం చేశాడా? వాస్తవాన్ని చెప్తూ, కానీ అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి కాబట్టి అది న్యాయం జరిగే సభ కాదు. అది ఎలాగోలాగా ఈ సభ నుంచి నేనేమవ్వాలి, బయటికి రావాలి. అది పౌలు యొక్క ఆలోచన విధానం. న్యాయం జరిగితే పౌలు ఏం చేస్తాడండి, ఎవరు శిక్షించడానికి అధికారం లేదండి. ధర్మశాస్త్ర ప్రకారం విమర్శిస్తే, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవక్తలు చెప్పిన విషయాలన్నీ పౌలు చెప్తే ఎవడు కాదంటానికి అధికారం లేదండి. కానీ వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం విమర్శించడానికి కూర్చున్నది, కానీ ధర్మశాస్త్ర చొప్పున విమర్శించేవాళ్ళు కాదు. ఏదో విధంగా ఆయన ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారండి. కాబట్టి పౌలు ఏం చేశాడంటే, నేను పరిశీలి సంతతి అంటే పరిశీలి సంబంధించిన వాడిని, నేను పరిశీలిను, మనకు నిరీక్షణ ఉంది, మృతుల పునరుత్థానం అనే నమ్మకం ఉంది మనకి, దాని గురించి నేను విమర్శించబడుతున్నాను అని చెప్పినప్పుడు, ఎవడ నేను విమర్శించేది, మనకు ఆ నమ్మకం అయితే, మన పూర్వీకుల నుంచి మనం ఆ నమ్మిందైతే అని అందరు పరిశీలి అందరూ పౌలు పక్షం ఉంటారండి. అప్పుడు సద్దుకేలు ఇంకో గుంపు అవుతారండి. అప్పుడు ఏం జరిగిందో చూడండి, గొప్ప అల్లరి రేగింది అక్కడ. 7వ వచనంలో, అతను అలాగ చెప్పినప్పుడు పరిశీలకును సద్దుకైలకును కలహం పుట్టినందున ఆ సమూహము 2 పక్షంలాయను. ఇందా చెప్పారు చూడండి, పౌలు వర్గీయులందరూ ఒక పక్షాన ఉన్నారు. పౌలు బోధని, పౌలు యొక్క విశ్వాసాన్ని నమ్మిన వాళ్ళందరూ ఇంకొక వర్గం అయ్యారు, సద్దుకైలు. పరిశీలు సద్దుకైలు 2 వర్గాలు అయ్యారండి. అంటే ఈ సద్దుకైల గురించి ఒక మాట మీరు మనసులో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సద్దుకైలు ఎక్కడి నుంచి వచ్చిన వారు? ఈ సద్దుకైలు అనేవారు ఎక్కడి నుంచి వచ్చిన వారే? యూదుల్లో వారే. లేకపోతే ఈ ఈ సద్దుకైలు మూల పురుషుడు సద్దూసిస్ అనే లేవి కుటుంబం నుంచి వచ్చిన వాడు అంట అండి. సద్దూసిస్ లేవి కుటుంబం నుంచి వచ్చిన వాడైతే అతడు బోధించిన బోధ మృతుల పునరుత్థానం గురించి, దేవదూతలు ఆత్మలు నమ్మలేని బోధ చేసాడండి. అంటే మనిషి జ్ఞానం పెరిగిన తర్వాత ఏం చేస్తారంటే, తమ జ్ఞానం చేత ఏదో కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది, ఆలోచన ఏం చేస్తారు, ఇతరులకి తెలియపరుస్తారండి. ఇప్పుడు మనుషులకి, ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని బోధలు రావడానికి కారణం ఏంటండి, ఇన్ని విశ్వాసాలు రావడానికి కారణం ఏంటండి? ఇప్పుడు బైబిల్లోనే బోధించి 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 ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలకి అర్థాలు చెప్పడం ప్రారంభిస్తారు కదా. బోధకుడు చేసే పని ఏంటండి, బైబిల్లో ఒక వచనం చదివి దాని అర్థం మేము చెబుతామండి, అంతే కదా. ఇది దేవుడి మాటలు అయితే దేవుడి మాటలు ఉన్నదన్నట్టుగా చెప్పాలండి. అప్పుడు జరుగుతున్న పొరపాటు ఏంటంటే, ఇన్ని రకాల బోధలు, ఇన్ని రకాల సిద్ధాంతాలు, ఇన్ని రకాల ఆచారాలు రావడానికి కారణం ఏంటంటే, బైబిల్లోనే చదివి దాన్ని ఇంకో కోణంలో ఏం చేస్తాడు, జ్ఞానం పెరిగితే ఇంకో కోణంలో ఆలోచించి ఇలా ఎందుకు కాకూడదని ఏం చేస్తాడండి, దాన్ని బోధిస్తాడండి. ఇప్పుడు మీరు నా దగ్గరకు వస్తున్నారు, ఓ 10 మంది నా మాట వినే వాళ్ళకి నేను ఈ సంగతులు చెప్పాను అనుకోండి, మీ 10 మంది ఏం చేస్తారండి, ఆ బోధ నమ్మేస్తారండి. మీరేం చేస్తారు, మీ పరిచయం కొంతమంది చెప్తారండి, ఆ బోధ నచ్చిన వాళ్ళందరూ నన్ను అనుసరిస్తారండి. ఇప్పుడు ఇన్ని రకాల ఆచారాలు రావడానికి కారణం ఏంటండి? ఇప్పుడు క్రైస్తవ్యంలో వాస్తవానికి మీరు ఎవరైనా బైబిల్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్పేది వాస్తవేనండి. క్రిస్మస్ ఎక్కడ ఉందండి బైబిల్లో, ఎవరైనా చేసినట్టు ఆనవాళ్ళు ఉన్నాయా? లేదండి అని అంటారండి. వాస్తవమే. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరో పూర్వం ఉన్నటువంటి మత సంబంధమైన వ్యక్తులు ఏం చేస్తుంటే వాళ్ళ ఆలోచన నుంచి ఇలా చేస్తే బాగుండుద్ది, యేసుప్రభుని ఇలాగ ప్రకటిద్దాం, యేసుప్రభుని ఇలాగ పుట్టాడనే విషయం, పుట్టాడనేది చరిత్ర చెప్తున్న వాస్తవం. నువ్వు చెప్పడానికి నువ్వు చెప్పేది ఏముంది? ఇప్పుడు ఆయన పుట్టుక ద్వారానే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం వాస్తవానికి. ఇప్పుడు ఎవడు కాదని లేని వాస్తవం అది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయని అవసరం లేదు. ఇప్పుడు పుట్టాడని మనం ప్రకటించిన అవసరం లేదు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటో, ప్రభు అప్పగించిన పని ఏంటో అది చేయకుండా అనవసరమైన వాటిని చేయడానికి ఏం చేస్తాం, ప్రయత్నం చేస్తామండి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి చేస్తాను కదా, పూర్వం నుంచి మా తాత ముత్తాతల నుంచి చేస్తాను కదా అంటారండి. తాత ముత్తాతలు చేశారు కానీ బైబిల్లో చేసినటువంటి ఆనవాళ్ళు మనకి ఎక్కడ దొరకవండి. అంటే ఎవరో పూర్వం, అంటే ఈ రోమ్ అంటే ఆలస్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఆచారాలకి చాలా వాటికి కేంద్రమైందండి. ఎప్పుడైనా చెప్పుకుందాం ఈ విషయాలు. విశ్వాస భ్రష్టత్వం వల్ల వచ్చినటువంటి శాఖల్లో కొన్ని ఆచరణలు ఎలా పుట్టుకొచ్చినాయో ప్రభు చేత మీద ఎప్పుడైనా చెప్పుకుందామండి. రెండోది, ఈ నెలలో గుంటూరులో బైబిల్ క్లాస్ జరిగిందండి. దశలోని పత్రిక మీద జరుగుతుంది. మీరు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటే ఆ క్లాస్లో పాల్గొంటే ఆ విషయాలు నేర్చుకుంటామండి. అంటే చాలా బైబిల్లో లేని విషయాల్ని మత సంబంధమైన వ్యక్తులు, కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే, ఇలా చేస్తే బాగుండిద్దని ఉద్దేశంతో ప్రపోజల్ తీసుకొచ్చారు, ప్రజలు చెప్పారు, దాన్ని నచ్చిన వారు ఏం చేస్తున్నారు, కొనసాగిస్తున్నారు. ఇలా చేసి తప్పేంటి అంటున్నారండి. అదేమంటే బైబిల్లో చెప్పిన విషయాలు చేయడానికి మనుషులకు అంత తీవ్రత ఉండదు, కానీ
ఇవి చేయకపోతే మాత్రం ఇదేం క్రిస్టియానిటీ మీరు అని అంటారు. రైట్. దేవుడు నా కుమారుడు క్రీస్తుని లోకాన్ని పంపిస్తే ఆయన పుట్టినరోజులు వేడుకలు చేసా లేదా అది అడగడు, కానీ నేను ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన చట్ట ప్రకారం నీ విశ్వాసం ఉందా లేదా మాత్రం అది చూస్తాడండి. ఆ విశ్వాస క్రమాన్ని బట్టినే మన విశ్వాసాన్ని బట్టి పరలోకం వెళ్తాం. అది మాత్రం దాంట్లో సందేహం ఏమి ఉండదండి. రైట్, నేను పాయింట్లోకి వచ్చేస్తాను. ఇక్కడ ఈ సద్దుకైలు ఎవరో యూదుల్లోనే, అంటే లేవి కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్లో ఆర్జిన్ అయితే, సద్దూసిస్ అనే ఒక వ్యక్తి నుంచి ఈ వర్గం వాళ్ళు వచ్చారంటే అండి. వాళ్ళు బోధించింది ఏంటంటే మృతుల పునరుత్థానం లేదు, దేవదూతలు లేరు, ఆత్మలు లేరని బోధించడం ప్రారంభించారు. పరిశీలన నమ్మకం ఏంటి? ఆత్మలు నమ్ముతారు, దేవదూతలు నమ్ముతారు, మృతుల పునరుత్థానం నమ్ముతారండి. అక్కడ చెప్పాడు చూడండి 8వ వచనంలో, సద్దుకైలు పునరుత్థానం లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిశీలనలు రెండూ కలవని ఒప్పుకొందురు. పౌలుకి ఇది ఒక అడ్వాంటేజ్ అండి. విమర్శించబడుతున్నప్పుడు పౌలు యొక్క నమ్మకం ఏంటి? మృతుల పునరుత్థానం గురించే బోధ. యేసు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. క్రీస్తుని విశ్వసించిన మనం కూడా ఏం చేయబడతాము? మనం యేసుప్రభుతో వాడు చనిపోతే, యేసుప్రభుతో సమాధి చేయబడితే, యేసుప్రభుతో తిరిగి లేపబడితే, మృతుల నుంచి లేచినటువంటి యేసుక్రీస్తు ఆయన రాకల్లో మనల్ని కూడా ఏం చేస్తాడు? తన ఆత్మచేత మనల్ని లేపనెత్తుతాడు అనే విషయాన్ని పౌలు చెప్పే సంగతి అండి. ఇక్కడ ఇదొక అడ్వాంటేజ్ పౌలుకి. అప్పుడు సభ వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదండి. కొంతమంది ఏమో ఈ వర్గం, పౌలు వర్గం, ఇది మృతుల పునరుత్థానం అనే విషయం గురించి లేదు అనేది ఇంకొక వర్గం. వాదోపవాదాలతో గొప్ప అల్లరి రేగిందండి. అసలు ఈ సభ ఏర్పాటు చేసింది ఎవరు? సహస్రాధిపతి. ఎందుకు ఏర్పాటు చేశాడు? పౌలు ఏ నేరం చేశారు కనుక్కోవడానికి ఏర్పాటు చేశాడండి. ఇప్పుడు ఈ గొడవ చూసి సహస్రాధిపతి ఏం చేస్తాడు? ఏం తెలుసుకోగలడా పౌలు ఏ నేరం చేశాడో? ఏం అర్థం కాలేదండి. సహస్రాధిపతి కూడా ఏం అర్థం కాలేదండి. ఇంకో విషయం, ఈ సద్దుకైలు ఇంతకుముందు యేసు దగ్గరికి ఏమన్నా వచ్చి ఇలాగా ఏదన్నా శోధించిన సందర్భం ఏదైనా ఉందా? మీకు ఏమైనా ఐడియా ఉందా? మీరు మత్తయి సువార్త 22వ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా యేసు ప్రభు అంటే ఏం చెప్తాడో ఆయన్ని పాపం చేసే విధంగా ఇరుకుని పెట్టడానికి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు చాలా సందర్భాలు. ఒక సందర్భంలో అయితే జటిలమైన ప్రశ్న వేశారు ఆయన. ఇప్పుడు ఒకడున్నాడు, వివాహమైంది, పిల్లలు పట్టుకుని చనిపోయాడు. ఇప్పుడు పాత నియమం ప్రకారంగా దేవత ధర్మం ఏంటంటే, పెద్దవాడు ఒకవేళ పిల్లలు లేకుండా చనిపోతే అతని వంశాన్ని నిలబెట్టడానికి వివాహం చేసుకొని పిల్లలు కన్నారు అన్న కొరకు. అలా 2వ వాడు చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు, పిల్లలు పట్టుకున్నాడు. 3వ వాడు చేసుకున్నాడు, అలా చనిపోయాడు, వాడు చనిపోయాడు. అట్లా 7 చేసుకుని 7 చనిపోయాడు. చివరికి ఆవిడ కూడా చనిపోయింది. 7 చనిపోయాడు, ఆవిడే చనిపోయింది. ఇప్పుడు మృతుల పునరుద్ధానం ఉందంటున్నావు కదా ప్రభువా, మరి మృతుల పునరుద్ధానంలో ఈ 7 ఆవిడకి ఎవరు భర్తగా ఉంటారు? మనం ఏం చెప్తామండి? గిజగిజలు ఆడుకుంటామండి. ఏం చెప్పాలి అర్థం కాక నెత్తినోరు బాదుకుంటామండి. ఒకవేళ మొదటి చేసుకున్నవాడు కాబట్టి మొదటోడా, పిల్లలు పుట్టలేదు మరి 2వ వాడా, తర్జన పడతామండి. యేసు ప్రభు వాక్య జ్ఞానం ఎరిగినవాడు, ఆయన అంటే అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు. వాళ్ళు ఏ ఉద్దేశం జరగాలని వచ్చారో అవన్నీ పసిగట్టినవాడు కాబట్టి వాక్యం ద్వారానే సమాధానం చెప్తాడండి. మనమైతే ఏదో పిచ్చి మాటలు చెప్పేసి వాళ్ళు నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తాం. తెలియపోతే మనకి ఎవరైనా ప్రశ్న అయితే చెప్పలేకపోతే ఏం చేస్తామండి? ఏదో ఒకటి అతుకులేసేసి వాళ్ళ నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తామండి. కానీ యేసుప్రభు వాళ్ళ కప్పెట్టేవాడు కాదండి. వాళ్ళ కనులు తెరవటానికి యేసుప్రభు ఒక సంగతి చెప్తాడండి. మీరు లేఖనాలని, దేవుని శక్తిని అపార్థం చేసుకుంటున్నారు, మీరు ఎరగలేదు, అపార్థం చేసుకుంటున్నారు. ఆత్మీయ అందత్వంతోని మృతుల పునరుత్థానంలో పెళ్లికి ఇవ్వటం ఉండదు, పెళ్లికి పుచ్చుకోవటం ఉండదు. దేవదూతల వల్లే ఉంటారు. అక్కడ కూడా పెళ్ళిళ్ళు ఉంటాయండి. చచ్చిపోయిన తర్వాత తిరిగి మృతుల నుంచి లేచిన తర్వాత అలా ఉండవండి. దేవదూతల వల్లే ఉంటారు. అంటే ఆత్మరూపంలో ఉన్న వారికి వివాహం అవసరం లేదండి. అంటే చెప్తే విమర్శ అయిద్దేమో. మరి దేవుళ్ళు దేవతలు అనబడిన వారికి పెళ్ళిళ్ళు ఎందుకండి? ఆత్మకు వివాహం అవసరమా? ఏమో నాకైతే అర్థం కాలేదండి. ఇప్పటికే నా ప్రశ్న అండి అది. అయితే చిన్న ప్రశ్న ఏంటంటే, అయితే యేసుప్రభు చెప్పినటువంటి మాటకి వాళ్ళకి బదులు చెప్పలేని పరిస్థితి అండి. ఆత్మలుగా ఉంటారని, దేవదూతల వల్లే ఉంటారని చెప్పిన తర్వాత అక్కడ
ఇంకేం చేయలేక వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా మనం సర్దుకెళ్ళి పరిస్థితి మనం చూడొచ్చండి. ఆత్మలు నమ్మరు, దేవదూతలు నమ్మరు, మృతుల పునరుత్థానాన్ని నమ్మరు. అప్పుడు 9వ వచనంలో పెద్ద గొల్లు పుట్టిన పరిసెలు పక్షముగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, అంటే పరిశీల పక్షంగా ఉన్నటువంటి శాస్త్రులు అంటే శాస్త్రులు ఏం నమ్ముతారు? లేఖనాలు నమ్ముతారు, మృతుల పునరుద్ధానం నమ్ముతారు, ఆత్మలు నమ్ముతారు, దేవదూతలు నమ్ముతారు. ఇప్పుడు పరిశీల పక్షాన్ని నిలబడ్డారండి శాస్త్రులు కూడా చివరికి. ఇప్పుడు పౌలుకి వ్యతిరేకంగా మాట్లాడటానికి వీళ్ళకి అవకాశం లేదు. ఎందుకు? వాళ్ళ నమ్మకం ఈయన కూడా ప్రకటిస్తున్నాడు కాబట్టి, వాళ్ళు నమ్మింది. అప్పుడు వీళ్ళేమంటున్నారు చూడండి, పరిశీల పక్షముగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషం మాకు కనబడలేదు. దోషం చేస్తేనే కదా, ఏదైనా నేరం చేస్తేనే దోషం ఉండటానికి. ఏ నేరం చేశాడు? దీన్ని బట్టి ఏ నేరం చేయలేదండి. అంటే వీళ్ళు పిచ్చివాదనలు తప్ప పౌలు దగ్గర ఎటువంటి పాపం చేసిన అభియోగం ఆపడానికి అవకాశం ఏమీ లేదండి, ఏ తప్పు లేదు కాబట్టి. అప్పుడు అన్న మాట ఏంటంటే, ఏ దోషమును మాకు కనబడలేదు. ఒక ఆత్మీయును దేవదూత అయిన అతనితో మాట్లాడి ఉంటే మాట్లాడవచ్చునని చెప్పుచు తగులాడిరి. చివరికి వాళ్ళు కూడా ఏం చేశారండి, ఏ ఆత్మ అయినా దేవదూత అతనితో మాట్లాడుంటే మాట్లాడవచ్చు, ఇతను మేమేం దోషం కనుగోలేదు. అది ఫైనల్గా ఆ విమర్శించడానికి పౌలు నిలబడ్డప్పుడు పౌలు చెప్పిన మాటలకి రెండు వర్గాల వారి మధ్య వాదంలో ఈ శాస్త్రులు డిక్లరేషన్ ఇచ్చింది ఏంటంటే, ఆయన దోషి కాదు, అతని నిర్దోషి, ఏ దోషం లేదు, ఈ ఆత్మ దేవదూతలో ఆయన చెప్పి ఉండొచ్చు అని చెప్పినగానే సద్దుకాయలు ఏమంటారండి మళ్ళీ, దేవదూతలు లేవంటే, దేవదూత ఆత్మలు లేవంటే మేము నమ్ముతుంటే మళ్ళీ దేవదూతలు చెప్పారని చెప్తాం అని మళ్ళీ ఇంకా పిచ్చిదైపోయిద్దండి. అంటే ఇది తీవ్ర స్థాయిలో వెలిగిపోయిద్దండి గొడవలో. 10వ వచనంలో కలహం ఎక్కువైనప్పుడు, అది కాదు, కలహం ఏమైపోయిందండి, ఎక్కువైపోయిందండి. ఇప్పుడు సహస్రాధిపతికి ఏం చేయాలి అర్థం కాదు, పౌలుని ఏం చేస్తారు, అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాడండి. అసలు పౌలు ఏ నేరం చేసో తెలుసుకోవడానికి సభను ఏర్పాటు చేస్తే ధర్మశాస్త్ర ప్రకారంగా యూదులందరూ చెప్తారని ఇదొక గుంపు అదొక గుంపు అయిందండి. నేరం ఏం చేసాడో ఏం అర్థం కాదు ఆయనకు కూడా. అప్పుడు 10వ వచనంలో కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతను బలవంతంగా పట్టుకొని కోటలోని తీసుకొని రండి నీ సైనికులకు ఆజ్ఞాపించును. కలహం ఎక్కువైపోయింది. ఈ గొడవలో పౌలు ఏం చేసే పరిస్థితి వచ్చిందండి, చీల్చివేసేస్తారండి. ఎవరు చీల్చేస్తారు? పరిసయ్యులా, సద్దుకాయలా? సద్దుకాయలు చీల్చేస్తారు. ఎందుకు చీల్చేస్తారండి? పరిసయ్యులు ఏమో ఆయన బోధకు అగ్రి అయ్యారండి. పరిసయ్యులు ఆయన పక్షం ఉన్నారండి. మన విశ్వాసం ఎవడు కాదనేది, మన నమ్మకాన్ని ఎవడు కాదనేది అని పరిసయ్యులు పౌలు పక్షం ఉన్నారు. సద్దుకాయలు శాస్త్రులు పౌలు పక్షం ఉన్నారండి. సద్దుకాయలు నమ్మట్లేదు కాబట్టి పౌలు ఏం చేస్తారండి, చీల్చేస్తారండి, చంపేస్తారండి. అందుకు చీల్చివేస్తారని భయంతో సైనికులకు ఆజ్ఞాపించండి, కోటలో తీస్తాను అని చెప్పాడండి. అంటే ఇప్పుడు అంటే ఆయనకి అర్థం కాలేదు ఫైనల్గా. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ ఉంటే ప్రమాదం, పౌలు చంపేస్తారు. పౌలు చంపేస్తే ఆయన రోమా పౌరసత్వం కలిగిన వాడు కాబట్టి నేరం రుజువుపరచబడకుండా ఒక వ్యక్తి ప్రాణం పోయింది, రోమిడి ప్రాణం అని ఇతనికి ప్రాణం అండి, అంటే ఇతని ప్రాణహాయన అండి. ఎందుకంటే ఈయన అధికారంలో ఉన్నవాడు. ఒకవేళ పై అధిపతులు అడిగితే సమాధానం ఏం చెప్పగలడండి. అందుకు భయం చేత సెక్యూరిటీ కొరకు ఏం చేశాడు, కోటలో తీసుకెళ్ళిపోయాడండి. అంటే 1:10 వచనం ఏం రాసుకోవచ్చు అండి, పౌలు మహాసభ వారితో మాట్లాడిన మాటలు, లేకపోతే మాట్లాడటం అనుకుందాం. పౌలు మహాసభ వారితో మాట్లాడుట, పౌలు మహాసభ వారితో మాట్లాడుట. అంటే ఈ పేరాలో చదువుతున్నప్పుడు 1వ వచనంలో ఒక మాట మనం ఒక నీతి సూత్రం మనం నేర్చుకోవచ్చు అండి. అంటే మన మనసాక్షి ఎప్పుడు కూడాను మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉండి ఇతరులతో సమాధానం చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలండి. అంటే మన మనస్సాక్షిని మనం అణిచివేసేసి, మనస్సాక్షిని తోసేసేసి, మనస్సాక్షి లోపల ఒకటి గద్దిస్తుంటే పైకి ఒకలాగా నటన ప్రదర్శించకూడదు. అంటే మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరంగా మన జీవితం కొనసాగించాలని మనం అక్కడ నేర్చుకోవచ్చండి.
పౌలు లోపల ఒకటి పైకి ఒకలాగా మాట్లాడా. క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా నిర్మల మనస్సాక్షితోనే ఆయన సమాధానం చెప్తున్నాడు అండి. ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుడు సాక్షి అంటున్నాడు. రెండోది, అధికారులు ఏం చేయకూడదండి, ఎప్పుడు కూడా దూషించకూడదండి. అప్పుడు దూషించకూడదు, ఎప్పుడు దూషించకూడదండి. అంటే మనం కొన్నిటిని మార్చుకుంటే బాగుండిద్దేమోనండి. ఇప్పుడు మనం ఎవరైనా పై అధికారులు ఎవరైనా ఉంటే, అంటే సోదరులు విన్నారు మానవ సంబంధాల క్లాస్లో, ఏలూరులో జరిగిన క్లాస్లో, అంటే లైవ్ వస్తుంది, ఏమన్నా అభ్యంతరకరంగా ఉండిద్దేమో, అయినప్పటికీ చిన్న మాట చెప్తున్నాయండి. ఒకవేళ ఆయనకు అధికారి అండి, అంటే ఏ పేరు చెబుదాం, ఏ పేరు చెప్పిన ఇబ్బంది. లేకపోతే యేసురత్నం గారు ఒక అధికారి, ఒక సీఎం గారు అనుకుందాం. వాడు వచ్చాడా, వాడు అంటామండి చాలా సందర్భాల్లో. అనొచ్చండి మనం? ఆయన హోదా ఏంటండి? దేవుడు ఆయనకి ఏ పాత్ర ఇచ్చాడండి? సీఎం స్థాయి ఇచ్చాడండి, పరిపాలించగలిగే అధికారం ఇచ్చాడండి. ఒకవేళ మనం ఆయన ప్రభుత్వం మనం నచ్చపోవచ్చు, మనం ఓటేసిన వ్యక్తికి గెలవపోవచ్చు, అయినా సరే ఆ అధిపతిని ఏం చేయాలండి, అధికారిని ఏం చేయాలండి? వాడు వీడని ఎప్పుడు మనం సంబోధించకూడదండి. మాజీ అయినా సరే మనం ఏం చేయకూడదండి, వాడు వీడని సంబోధించకూడదండి. అంటే మనం సంభాషణలో ఎందుకో నేను కొన్ని సందర్భాలు గమనించిన మాట ఏంటంటే, సహోదరులు కూడా కొన్ని సందర్భాల్లో వాడు వీడనే పదాలు ఉపయోగిస్తున్నారండి. అధిపతులు అలా మాట్లాడకూడదండి. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళైనా గౌరవంగా మాట్లాడారండి, గెలిచిన వాళ్ళైనా గౌరవంగా మాట్లాడారు. మనం ఓటు అయిపోయినా సరే వాళ్ళని గౌరవించాలండి. దేవుడు ఇచ్చినటువంటి అధికారం అండి, అంతే. దయచేసి ఎప్పుడు ఏ అధికారాన్ని మనం కాని మాట అనకూడదండి. ఆఖరికి మనం గ్రామంలో ఏ చిన్న అధికారంలో ఉన్న వ్యక్తినైనా గౌరవంగా మాట్లాడండి, గౌరవం అనాలండి. అంతే తప్ప వాడు వీడు అది ఇది అని ఎప్పుడు మనం నోట ఆ మాటలు రాకూడదండి. ఇది పరిశుద్ధపరచబడినటువంటి దేవుని స్తుతించే నాలుగు కాబట్టి ఈ నాలుగుతో ఘనపరిచే విషయాలే మాట్లాడాలి తప్ప ఇతరులకు అభ్యంతరకరమైన మాటలు ఈ నోట రాకూడదండి. దుర్భాష అంటారండి, అది రాకూడదండి. పోగిరి మాటలు అవి రాకూడదండి. మనం భాషా పరిజ్ఞానం కూడా పెంచుకుందామండి. నాకు కాస్త గారు డు అనే పదాన్ని తగ్గించి కాస్త వచ్చారండి, బాగున్నారండి, మీరు, ఈ పదాలు ఉపయోగిద్దామండి. అంటే గుంటూరు స్లాంగ్ కొంచెం డు అనే పదం ఎక్కువ ఉపయోగిస్తామండి. మనం ఆ పదాలు కొంచెం తగ్గిద్దామండి. మన సంభాషణలో బాగున్నారా, చెప్పాడు కాదండి, చెప్పారు, వచ్చాడా, వస్తాడు, ఎందుకు రాడాడు, వచ్చారా, అది కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడే భాష అండి, అంతే. అయ్యో నన్ను కొంచెం మీకు అభ్యంతరం కూడా సారీ, మనం మార్చుకుందామండి. డు అనే పదం తగ్గిద్దాం, రు అనే పదం ఉపయోగిద్దాం. వచ్చారు, వెళ్ళారు, పోయారు కూడా కాదండి, వెళ్ళారు, పోయారు, అలా అంటే కొంచెం మార్చుకుందామండి. అప్పుడు 11వ వచనంలో ప్రభు పౌలుని ధైర్యపరుస్తాడండి. పౌలు ఈ విమర్శ జరుగుతున్నప్పుడు పౌలుని ఏం చేశారు, కోటలోని తీసుకెళ్లారు కదా. ఆ రాత్రి పౌలు ఆయన్ని ప్రభు ధైర్యపరిచిన మాట ఒకటి ఉంది, అది చదివి ముగించుకుందాం. ఆ రాత్రి ప్రభు అతని యొద్దకు నిలుచుండి, ధైర్యంగా ఉండుము, ఈ దిశలో నన్ను గురించి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చుతావో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పెను. అంటే వాస్తవానికి ఎటు పోయినా వ్యతిరేకత వస్తున్నప్పుడు మానసికంగా మనిషి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి స్థితి ఎలా ఉండిద్ది అంటే కొంచెం అధైర్యపడుతూ ఉండిద్దండి. చాలా సేవ ఉంది, పరిస్థితులు అనుకూలంగా ఉండట్లేదు, మరి ఎలాగని మానసికంగా కొంచెం మనసు డిగాలు పడిద్దా లేదా? ఆ డిగాలు పడే పరిస్థితుల్లో ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రతి సందర్భంలో పౌల్ని ధైర్యపరుస్తున్నాడు. ఇంతకుముందు ఎక్కడ ధైర్యపరిచాడండి, ఏదైనా గుర్తుందా మీకు అలాంటి సందర్భం? బాగా వ్యతిరేకత వచ్చిన సందర్భంలో కూడా ప్రభు ధైర్యపరిచాడు ఆయన్ని. ఈ పట్టణం నాకు బహుజన సమూహం ఉన్నారని చెప్పాడు పౌలుకి ప్రభు. కొరింథీ పట్టణం అండి. అంటే ప్రభు మన పక్షాన నుండి మనం సేవ చేస్తున్నప్పుడు ఆయన పక్షాన్ని నిలబడి మనం సేవ చేస్తుంటే మనకి తోడుగా ఉంటాడండి, మనం ధైర్యపరుస్తాడండి. మన నమ్మకంగా చేస్తే దేవుడు తప్పకుండా ఏదో విధంగా సహాయం చేస్తాడండి. మన సేవ యథార్థతో కూడింది కాకుండా మోసయుక్తమైన సేవ అయితే మాత్రం
ప్రభు మనకు సహాయం చేయడండి. పౌలు యథార్థంగా సేవ చేసేవాడు కాబట్టి డబ్బు కక్కుతుపడి సేవ చేసే మనస్తత్వం కాదు. గౌరవ గుర్తింపులు మన్నను పొందుకోవడానికి ప్రాకులాడే మనస్తత్వం కాదు. ఆయన లక్ష్యం అంతా ఏంటంటే ఒకటేనండి, నేను పొందుతున్నాడు ఈ శ్రమంలో తప్ప, మిగిలిన అన్నిట్లో జీవానికి సంబంధించిన వాటిలో నాతో పాలువారని పౌలు యొక్క ఆశ అని. శ్రమంలో తప్ప, అది అగ్రిప్రాయస్తో చెప్తాడు, అది మనం చదువుకుంటాం తర్వాత. బంధకాలలో తప్ప, నిత్య జీవానికి సంబంధించిన వాటి అన్నిట్లో నాతో కూడా మీరు కూడా పాలివారు అవ్వాలని పౌలు. అందుకే ప్రతి వ్యక్తికి ఆయన అవకాశం ఉన్న ప్రతి చోట, ఆయన అధికారి కావచ్చు, ఓ సామాన్యుడు కావచ్చు, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవరికైనా ఏం చేశాడు ఆయన? దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా చెప్పేవాడండి, అనర్గంగా చెప్పేవాడండి, వాళ్ళకి కన్వీనియన్స్ అయ్యే విధంగా మాట్లాడేవాడండి. అంటే అంత వివేకంగా దేవుని యొక్క వాక్యం చెప్పే వ్యక్తిత్వం కలిగిన వాడు పౌలు అండి. దేవుడు ఆయనకి అలాగ తోడుగా ఉండి సహరించాడండి. కాబట్టి 11వ వచనం ఏం రాసుకోవచ్చు? యేసు ప్రభు పౌలుని ధైర్యపరచుట. యేసు ప్రభు పౌలుని ధైర్యపరచుట. పౌలును ధైర్యపరచుట. ఈయన కోటలో ఉన్నాడు. విమర్శించిన వాళ్ళేమో ఆయనలో నేరం కనుగొనలేదు కాబట్టి శిక్ష ఏమి లేదు. మరి యూదులు ఎలా ఉంటారండి? బయట ఉన్న యూదులు వదిలిపెట్టేస్తారు పౌల్ని? సామాన్యంగా వదిలిపెట్టరండి. అంటే ఇప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద ఏదన్నా అతనికి నష్టం చేయాలని ఒక స్కెచ్ చేసినప్పుడు ఆ స్కెచ్ ఫెయిల్ అయితే ఇంకొకటి వేయటానికి ప్రయత్నం చేస్తామండి. ఇంకొక ఆలోచన చేస్తామండి. ఎలాగ దొరుకుతాడు, ఏ విషయంలో పట్టుకుందాం, ఏ విషయంలో వాడిని వేసేద్దాం అని ప్రాకులాడుతూ ఉంటారండి. ఈదుల యొక్క స్థితి కూడా అదేనండి. ఎలాగోలా పౌల్ని పట్టుకోవాలి, పౌల్ని చంపాలి. ఇప్పుడు స్కెచ్ ఏంటంటే, ఒక 40 మంది యూదులు యవనస్తులు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, మొన్న సభ ఏర్పాటు చేసాం కదా, పౌల్ని విమర్శించాం కదా, నేరం రుజుపరచబడలేదు కాబట్టి మళ్ళా విమర్శిద్దాం అని సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి పౌల్ని తీసుకొని రమ్మని చెప్పండి ప్రధాన యాజకులు, మార్గ మధ్యలో మేము అతన్ని చంపేస్తాం, మాకు ఈ సహాయం చేయని ప్రధాన యాజకుని అడుగుతారండి. వెళ్ళి ఏం చేయాలి ప్రధాన యాజకుడు? ఏం చేయాలండి? ప్రధాన యాజకుడు ఏం చేయాలండి? అది చేయడం తప్పు, దేవుని యొక్క ధర్మానికి విరుద్ధంగా చేస్తున్నాం, అది శాపం మూట కట్టుకుంటున్నాం అని చెప్పాలండి. చెప్తాడండి ఆయన. ఈ కుట్ర పౌలు మేనల్లుడు తెలుసుకొని శతాధిపతి సహస్రాదులు చెప్పి పౌల్ని విడుదల చేయడానికి పంపించడండి. అక్కడ మహాసభ దగ్గర పంపించడండి, కైసరి దగ్గర పంపించడానికి. పౌలు కైసరికే చెప్పుకున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర విమర్శించబడుతూ వస్తాడండి. ఫెలిక్స్ దగ్గర, అగ్రిప్ప దగ్గర, ఇట్లాగా ఫేస్తూ, అంటే వీళ్ళందరి దగ్గర విమర్శించబడి తర్వాత మనకి 27వ అధ్యాయంలో ఆయన రోమ్కి వెళ్ళిపోతాడు. ప్రయాణం 28లో రోమ్లో ఆయన పరిచయం చేస్తూ అధ్యాయం ముగించబడిద్దాడు. చివరి అధ్యాయంలోకి వచ్చే మనం యెరూషలేము నుంచి ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తాడు? కైసరికి వెళ్తాడు. ఆయన తర్వాత కైసరిలో విమర్శించబడతాడు. కైసరి నుంచి మళ్ళీ అధిపతుల దగ్గరికి వెళ్తాడు. ఇంకో చోటకి ఎలాగ ఆయన ప్రయాణం కొనసాగిద్దో మనం చూద్దాం. రైట్. అంటే మనం 12 నుంచి 15 వరకు ఒక 40 మంది యూదులు పౌలు మీద కుట్ర పడుతారండి. దాన్ని ఏమనుకుంటారంటే ఒట్టు పెట్టుకుంటారండి, పౌల్ని చంపేంత వరకు మేము అన్నపానాలు పుచ్చుకోమని. అది ఘనంగా చెప్పుకుంటారండి, అన్నపానాలు పుచ్చుకోమని, మంచి కార్యంలాగా. ఒట్టు పెట్టుకున్నారంటే ఎవరి మీద ఒట్టు పెట్టుకుంటారండి? ఒక వ్యక్తి ఒట్టు పెట్టుకుంటున్నాడంటే ఎవరి మీద ఒట్టు పెట్టుకుంటాడండి? యెహోవా తోడని ఒట్టు పెట్టుకుంటాడండి. అంటే మనం డైరెక్ట్గా యెహోవా తోడు అనకపోయినా మనం మాటిస్తున్నామంటే ఎవరి సమక్షంలో ఎవరి మీద మాటిస్తున్నామండి? మధ్యవర్తిగా చేసుకోండి. దేవుడి సమక్షంలో మనం మాటిస్తే మాట తప్పకూడదండి. ఒట్టు పెట్టుకున్నామంటే అది యెహోవా తోడని ఒట్టు పెట్టుకుంటే తప్పుడు పని చేయడానికి వీళ్ళు ఒట్టు పెట్టుకుంటున్నారండి. ఎంత శాపను మూట కట్టుకుంటున్నారండి వాళ్ళు. కాబట్టి కొంచెం మనం అది తర్వాత చదువుదాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. పరిశుద్ధుడగు మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు లెక్కింపలేని స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అపోస్తకార్యంలోని కొన్ని సంగతులు ఈరోజు పౌలు మహాసభ ఎదుట విమర్శించబడిన విధానాన్ని చదువుతూ
మా మనస్సాక్షి ఎల్లప్పుడూ మంచి ప్రత్యుత్తరం ఇచ్చే విధంగా విశ్వాస జీవితంలో తండ్రి మేము ఆ, ఎవరి చేత విమర్శించబడుతున్నప్పుడు వాక్యం ద్వారా మేము ధైర్యంగా మేము నిలబడి సమాధానం చెప్పగలిగే స్థాయిలో మా విశ్వాసం ఉండగలిగేందుకు కృప చూపించండి. సువార్త పరిచర్లో కలుగుతున్న ఆటంకాలన్నింటిలో కూడా ప్రభు ఏ విధంగా ధైర్యపరిచాడు పౌల్ని, నేడు కూడా మాకు అనేక ఆటంకాలు ప్రతికూలతలు ఏర్పడిన సందర్భంలో మా పక్షాన మీరుంటారని, మీ కుమారుడిని క్రీస్తుని పరిశుద్ధాత్మకు తోడుగా ఉంచుతారని మేము నమ్ముతూ ఉన్నాం. మీ సన్నిధిలో నీతి ప్రవర్తన కలిగి మేలుకొని బ్రతికే విషయంలో సుబుద్ధిని జ్ఞాన హృదయం మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ క్లాస్లో ఎంతమంది అయితే మీ మాటలు విని ఉన్నారో ఆన్లైన్లో పాల్గొని వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆస్వాదించండి. వారికి ఉన్న ప్రతి అవస్థలో కూడా మీ తోడ్పాటు అందించండి. మీ కృపాక్షేమం ఎల్లవేళ్ళ మా మీద చూపుతారని నమ్ముతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గ్రామాన్ని మీరు దీవించండి. గ్రామంలో ఉన్న అధికార పాలకులను కూడా మీరు దీవించి ఆస్వాదించండి. క్రీస్తునందున్న ప్రతి సహోదరుడు సోదరులు తమ సొంత రక్షణ భయముతోనూ వణుకుతోనూ కొనసాగిస్తూ మా విశ్వాసాన్ని బట్టి మేము చేస్తున్న క్రియలను బట్టి వాటన్నిటి విషయంలో జీవాన్ని వృద్ధి చేసుకోగలుగుటకు సత్య సంబంధమైనటువంటి సంగతులను మేము అభ్యాసం చేస్తూ సంపూర్ణ సిద్ధి పొందే విషయంలో మీ కృప చూపిస్తారని నమ్ముతూ మా మీద, మా కుటుంబాల మీద మీ యొక్క సత్యమైన వెలుగులో నడుస్తూ ఆయన మీ పని చేయాల్సిన భారం ఎంత ఉందో మేము గుర్తించి బాధ్యతాయుతంగా మేము నిర్వర్తించే విషయంలో కృప చూపిస్తారని, గుంటూరులోని ఇక్కడ జరుగుతున్న పరిచయం మీరు దీవించి ఆస్వాదిస్తారని నమ్ముతూ మరోసారి ఎవరెవరైతే ఆరోగ్యపరమైన కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం లేక ఉద్యోగ ప్రయత్నంలో ఉండి చదువుల నిమిత్తము, వివాహాల కొరకు ఇట్లాగా ప్రార్థనా సహాయం కోరుతూ ఉన్నారో మా అధికారులు, పాలకుల కొరకు కూడా అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. అందరి పట్ల మీ కనికరం చూపించి కృప చూపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయం చేత బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. సోదరులకి, సోదరి మనకి వందనాలమ్మా.